గత ఎన్నికల్లో అనపర్తి టికెట్ను బీజేపీకి కేటాయించాలని ఆ పార్టీ నేతలు కోరడంతో చంద్రబాబు పన్నిన చాణక్యం ఏంటి? రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన నల్లమిల్లి రామకృష్ణారెడ్డిపై నియోజకవర్గంలో ఎలాంటి విమర్శలున్నాయి? బిక్కవోలు లక్ష్మీ గణపతి ఆలయంలో సత్య ప్రమాణం చేయడానికి దారితీసిన కారణాలేంటి? ప్రస్తుతం అనపర్తి నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి? లో అనపర్తి ఎమ్మెల్యేగా ఎన్నికైన నల్లమిల్లి రామకృష్ణారెడ్డి నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ప్రజల అభిమానం పొందారని, తండ్రికి తగ్గ తనయుడిగా పేరు సంపాదించుకున్నారని నియోజకవర్గంలో ప్రజలు చెబుతుండేవారు. అయితే 2019లో వైసీపీ గాలితో పాటు ప్రజల్లో జన్మభూమి కమిటీలపై జరిగిన దుష్ప్రచారంతో నల్లమిల్లి ఓటమి పాలు కావాల్సి వచ్చిందని నియోజకవర్గంలో టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉంటే ఓటమి భారంతో కుంగిపోకుండా ఆ 5 ఏళ్లు నియోజకవర్గ ప్రజల్లోనే ఉంటూ వైఎస్సార్సీపీ చేస్తున్న అవినీతి అక్రమాలను ప్రజలకు వివరిస్తూ వచ్చారు నల్లమిల్లి. అప్పటి వైసీపీ ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డిపై పలుసార్లు తనదైన శైలిలో విమర్శనాస్త్రాలు సంధిస్తూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేకి, నాయకులకు నిద్ర పట్టకుండా చేస్తూ వచ్చారు. సత్తి సూర్యనారాయణ రెడ్డి అధికారాన్ని అడ్డం పెట్టుకుని భారీ అవినీతి అక్రమాలకు పాల్పడ్డారంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు గుప్పించారు. ఈ క్రమంలో సై అంటే సై అంటూ నల్లమిల్లి, సూర్యనారాయణ రెడ్డి ఇద్దరూ కూడా విమర్శలు, ప్రతి విమర్శలు, సవాళ్లు, ప్రతి సవాళ్లు విసురుకునేవారు. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య మాట పెరిగి చివరికి బిక్కవోలు లక్ష్మీ గణపతి ఆలయంలో సత్యప్రమాణం చేయడానికి దారితీసింది. ఇదిలా ఉంటే 2024 ఎన్నికలకు ముందు సీట్ల కేటాయింపులో భాగంగా టీడీపీ అభ్యర్థి రామకృష్ణారెడ్డికి టీడీపీ అధిష్టానం నుంచి షాకింగ్ న్యూస్ వచ్చింది. కూటమి పొత్తులో భాగంగా అనపర్తి టికెట్ను బీజేపీకి కేటాయించాలని ఆ పార్టీ నేతలు కోరారు. దీంతో ఇన్ని సంవత్సరాలుగా పార్టీకి సేవలు అందించిన నల్లమిల్లి కుటుంబానికి టీడీపీ అధిష్టానం న్యాయం చేయలేకపోయినట్టయింది. అయితే టీడీపీ శ్రేణుల తీవ్ర నిరసనల మధ్య అధిష్టానం పునరాలోచనలో పడింది. ఇక్కడే చంద్రబాబు పన్నిన చాణక్యం నల్లమిల్లిని కన్విన్స్ చేసింది. అనపర్తి టికెట్ను కేటాయిస్తామని బీజేపీకి మాటివ్వడంతో నల్లమిల్లినే బీజేపీలో చేరితే ఆ సీటు తనకే కేటాయించేలా చూస్తా అని చంద్రబాబు పన్నిన చాణక్యంతో అయిష్టంగానే నల్లమిల్లి బీజేపీలో చేరారు. అలా పార్టీలో చేరిన వెంటనే బీజేపీ నాయకత్వం నల్లమిల్లికే టికెట్ కేటాయించింది. దీంతో బీజేపీ టికెట్పై ఎన్నికల బరిలోకి దిగిన నల్లమిల్లి కూటమి హవాతో ఎమ్మెల్యేగా రెండోసారి గెలిచారు. దాదాపు 21,000 ఓట్ల భారీ మెజార్టీతో వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా బరిలోకి దిగిన సత్తి సూర్యనారాయణ రెడ్డిపై విజయం సాధించారు. అయితే ఎమ్మెల్యేగా గెలిచిన నల్లమిల్లిపై పాజిటివ్ టాక్ తో పాటు కొంత నెగిటివ్ ఇమేజ్ కూడా పడుతోంది. ఎన్నికల హామీలో భాగంగా టీడీపీ ఇచ్చిన సూపర్ 6 హామీలను ప్రభుత్వం నెరవేర్చలేదనే అసంతృప్తి ప్రజల్లో ఉంది. అయితే ఎమ్మెల్యే వాటిపై ఇంకా దృష్టి పెట్టడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఎన్నికలకు ముందు టీడీపీ నాయకులు ఇచ్చిన హామీలకు ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బాధ్యత వహించాలని ప్రజలు కోరుతున్నారు. గ్రామాల్లో ఉన్న కొంతమంది టీడీపీ నాయకుల ప్రవర్తన వలన ప్రజలు ఇబ్బంది పడుతున్నట్లుగా సమాచారం. ఏది ఏమైనా నల్లమిల్లి ప్రజలకు ఇచ్చిన హామీలను త్వరగా నెరవేర్చాలని నియోజకవర్గ ప్రజలు కోరుతున్నారు.